గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ సార్ ఆదేశాలతోనూ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు సార్ ఆదేశాలతోనూ ఇలా తురక్పాలెం గ్రామానికి వచ్చి ఇక్కడ ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి, దానికి సంబంధించిన కారణాలుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో ఏమి జరుగుతున్న ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ కోసం ఒక టీం రావడం జరిగింది. నాతో పాటుగా గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి రావడము, వీళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేస్తున్నారు మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. అంటే డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అదొక రీజన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే సుమారుగా 800 ఇళ్లలో 410 ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశారు. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంతవరకు 29 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది. రేపటికి ఆ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బ్లడ్, ఏదైతే వాటర్ నుంచి సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనము, ఆ నీటి శాంపిల్స్, 2 రకాల నీటి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఇక్కడ ఉన్న రిజర్వాయర్, రెండవది వచ్చి వాటర్ ట్యాంక్. ఆ రెండింటి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది. రెండింటి రిజల్ట్స్ రేపు వస్తాయి. మన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ రకంగానూ ఏ విధమైన భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. మీరు ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీరియస్ కేసులు ఏమన్నా వచ్చినా కూడా, ఏదైనా రేపొద్దున మనకు మెలీడియాసిస్ అని అనుకుంటున్నాం, ఆ వ్యాధి ఉన్న బ్యాక్టీరియా ఈ శాంపిల్స్లో వచ్చిందని తెలియనా కూడా వాటికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, రికవరీ చేసే సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండేట్టుగా ఇన్షూర్ చేస్తున్నాం. డిఎంఎన్హెచ్ఓ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఒక నంబర్ ఇమ్మని చెప్తున్నాం, ఒక కాంటాక్ట్ నంబర్. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఆ నంబర్ ద్వారా మా హాస్పిటల్కి రెఫరల్ వచ్చేస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రిసెప్షన్, తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ అందివ్వాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. గవర్నమెంట్ సూపరింటెండెంట్, జీజీఎస్ సూపరింటెండెంట్ గారు ఒక రిక్వెస్ట్ చేశాం, అన్ని సదుపాయాలు ఉన్న 10 బెడ్ల ఫెసిలిటీ మీరు ఏర్పాటు చేశారంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే. ఎందుకంటే మేము చేసిన పరీక్షల్లో తేలింది ఏమంటే చాలామందికి డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హైపర్ టెన్షన్ ఈ 3 ఉన్నాయని కూడా అర్థమైంది. సో నాట్ ఓన్లీ ఫర్ ఏదైనా ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ కాకుండా ఈ 3 ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటామో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్, వాటికి సంబంధించిన టెస్టింగ్, వాటికి సంబంధించిన స్క్రీనింగ్ కూడా జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నాం. మేము మేడం చేసిన మరొక రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు పెద్దవాళ్లలో వస్తుంది అనుకుంటున్న ఈ వ్యాధిని 12 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో కూడా తప్పకుండా కంపల్సరీగా అందరికీ టెస్టింగ్ చేయమని అడుగుతున్నాం. రెండోది ఏంటంటే ప్రతి ఇంటికి హౌస్ హోల్డ్ సర్వే, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే సంబంధం లేకుండా, జ్వరం ఉందా లేదా అనే సంబంధం లేకుండా, ఇంట్లో డయాబెటీస్ ఈజ్ ద హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు స్క్రీనింగ్ చేయమని మనవి చేస్తున్నాం. సో ఇవన్నీ చేయడం వల్ల ఒక క్లస్టర్లో, ఈ మొత్తం గ్రామంలో ఎవరి హెల్త్ స్టేటస్ ఎలాగుందనేది తెలుసుకునేది కాకుండా ఎవరికి రిస్క్ ఉంది, మనం అనుకుంటున్న మెలీడియాసిస్ అనే వ్యాధి ఈ గ్రామంలో ఉందా లేదా, అది ఈ గ్రామంలో ఉన్న ఇల్నెస్కు కారణమా కాదా, ఎటువంటి మూఢనమ్మకాలకు పోకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా, అంటే సింపుల్ ఫీవర్లే మనకేం కాదులే అని అనుకోకుండా తప్పకుండా మేము ఇచ్చిన ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుని అందరూ పరీక్షకు వచ్చి మీరు మన హెల్త్ స్టేటస్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, ఇటువంటి పరిస్థితులను ఇంకొక గ్రామంలో కూడా పరీక్షలు నిర్వహించి మన గ్రామానికి ఆ గ్రామానికి ఒకటే పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ ఎక్కువగా ప్రజలు ఇబ్బందిని పడుతున్నారు అనేది కూడా మేము అసెస్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవన్నీ కూడా కాకుండా అడ్వాన్స్డ్ టెస్టింగ్, ఏదైతే మన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందో వాటిని మణిపాల్ కూడా పంపించి దానిలో జెనెటిక్ టెస్టింగ్ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలు చేయించి, మన కళ్యాణ్ గారు ఉన్నారు మన ఎక్స్పర్ట్, మనకు హెల్ప్ చేసేందుకు. కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఈ పరీక్ష సంబంధించిన మన విధి విధానాలను కూడా మనకు సప్లై చేయడానికి రెడీగా ఉన్నాయి. సో వారందరి హెల్ప్ తీసుకుని ఒక గ్రామంనే కాకుండా ఒక గ్రామంలో వచ్చింది దీనికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిగిలిన చోట్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మా శాయశక్తుల మా అందరి టీము మీ సహకారంతో, ప్రజల సహకారంతో
అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో తప్పకుండా చేస్తామని మీ అందరికీ గవర్నమెంట్ తరపున, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఒక ఆశ్వాసన, ఒక గ్యారంటీ అనేది ఇస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.